మీ పిల్లలు ఎక్కడున్నారమ్మా? ప్రస్తుతం ఎక్కడున్నారు మీ పిల్లలు? సార్ నేను ఒకటి చెప్తాను సార్. తనే చెప్తుందంట. ఇప్పుడు 25 ఇయర్స్ నేను పడరాని కష్టాలు పడ్డాను మేడం. నేను 2 ఇండ్లు అమ్మేసుకున్నా. నేను పిల్లలు పెద్దగా అయినా ప్రయోజకులు కాలేదు. బాగా తాగుడుకు అలవాటు అయిపోయారు. పిల్లల అయితే చిన్నోడు బాగానే ఉండే కువైట్ పోయి ఏం చదివారమ్మా? పిల్లల్ని ఏం చదివించారు మీరు? పిల్లల్ని ఇప్పుడు ఈ మన హోటల్ అనే సార్ వాళ్ళ కాలేజ్ ఉంటే చిన్నోడు అక్కడ ఇంటర్మీడియట్ చేసిండు. ఓకే పెద్దోడు 10th పాస్ అయ్యిండు. ఓకే. తర్వాత ఇక వాళ్ళు అదే హోటల్లో చిన్నోని పెట్టించిన. చదువుతలేడు మేడం, నాకు ఫోన్ చేసి మీ అబ్బాయి చదువుతలేడమ్మా అంటే సరే అని అలానే జాబ్ పెట్టేసిన. తర్వాత మళ్ళీ ఇప్పుడు మీతో పాటు మీ పిల్లలు కూడా వచ్చారా ఇద్దరు? చనిపోయింది మేడం అని చంపేశారు చిన్నోని. అదే ఇప్పుడు చిన్న పిల్లోడు చనిపోయాడా? చంపేశారా? ఇదే ప్రయోగం వాళ్ళ మీద కూడా చేసిండు మేడం. ఏం ప్రయోగం? ఇదే బ్రెయిన్ తినడం. బ్రెయిన్ తినేసి ప్రయోగం చేయడం వల్ల మీ చిన్న అబ్బాయి చనిపోయాడమ్మా? చనిపోయాడు. పెద్దోడేమో పెచ్చోడు అయిపోయాడు. వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుకొని రీసెంట్ గా సెప్టెంబర్ లో చనిపోయాడు. ఎలా చనిపోయాడమ్మా మీ చిన్న అబ్బాయి? చెప్తున్నా సార్, నేను 25 ఇయర్స్ అట్లా ఉన్నా కదా, ఏదో 2 ఇండ్లు అమ్మేసిన, పిల్లల్ని చదువుకుంటా ఉన్నా. నేను ఉన్నాక పెద్దోడికి 2 సార్లు పెళ్లి చేసిన, సెట్ కాలేదు. పెద్ద అబ్బాయికి 2 పెళ్లిళ్ళు అయినాయి. పెద్ద అబ్బాయికి 2 పెళ్లిళ్ళు అయినాయి, సెట్ కాలేదు. చిన్నోడు కూడా ఏం చేయలేదు. మళ్ళా దుబాయ్ పంపించిన, మస్కట్ పంపించిన. మీ రెండో అబ్బాయి వేరే కంట్రీస్ కూడా వెళ్ళాడు? వెళ్ళొచ్చాడు. ఇంటర్మీడియట్ చదివి? ఇంటర్మీడియట్ చదివి. ఏం పని మీద వెళ్ళాడు? జాబ్ మేడం. ఇంటర్మీడియట్ కి ఏం పనులు? షోరూమ్ లా చేసేదన్నమాట. ఓకే. పెద్ద షోరూమ్ లా, ఇంటర్నేషనల్ షోరూమ్ లో చేసేది. ఆ రకంగా మస్కట్ కూడా వెళ్ళాడు. మస్కట్ వెళ్ళాక అక్కడ మళ్ళీ ఏదో కూడా చేస్తే వీడి మీద పడితే 5 లక్షలు కట్టి మళ్ళీ తెచ్చుకున్నాను నా పిల్లగారిని. ఈ అన్ని డబ్బులు ఎక్కడ మీకు ఇన్ని 20 ఏళ్ళ నుంచి ఇల్లు అమ్మేసిన మేడం. 2 ఇళ్ళు అమ్మేశారు ఆవిడ. నా హస్బెండ్ చనిపోయినప్పుడు నాకు 70,000 ఏమో వస్తే అలా కొన్ని కలిపి ఇల్లు కొన్నా నేను. ఓకే. కొంటే అప్పుడు 15 ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాక ఆ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ బయటకు వచ్చినాక ఇక వీళ్ళు సరే ఏం చేస్తలేరు కాబట్టి ఇల్లు అమ్మి కొన్ని ఇంట్రెస్ట్లకు ఇచ్చి ఆ ఇంట్రెస్ట్ల మీద బతికినా నేను. కాదమ్మా, మీ ఫ్రెండ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం అన్నారు అనుకోండి, మీరు వెళ్ళారు కదా, ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా? ఏం లేదు, నిద్ర గురించి టాబ్లెట్లు ఇచ్చారు. నిద్రకి టాబ్లెట్లు ఇచ్చారు. మీ పెద్ద అబ్బాయికి 2 మ్యారేజ్లు ఫెయిల్ అయినాయి. మరి ఆ విషయం మీద మళ్ళీ ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళారా ఎప్పుడైనా? అప్పుడు పిల్లలకి ఏం కాలేదు. అప్పటి కొన్ని రోజులు మానేశారు మేడం వీళ్ళు. ఇప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడడం మానేశారు? మానేసినాక నేను బాగానే ఉన్నా, పిల్లల్ని చూసుకొని అది చూసుకొని పెళ్లి చేసి బాగానే ఉన్నా. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా 3 ఇయర్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు మాట్లాడడం. చెప్పండి. నేను కరోనా ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఇది కొంచెం కష్టం. నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు పిల్లలు ఇట్లా తయారైనాక మొన్ననే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద ఏజ్డ్ ఆయన పెళ్లి చేసుకున్నాను నేను. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తలేరు. మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్నారా? అవును, 3 ఇయర్స్ బ్యాక్. 3 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ పెద్ద ఆయన ఎవరినో పెళ్లి పెద్ద ఆయన 75 ఇయర్స్ ఆయనను. ఎందుకమ్మా? నాకు పిల్లలు ఏం పని చేస్తలేరు, ఉన్న పైసలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకు తిండి పెట్టాలి, నేను బతకాలి. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చూసి చేసుకున్నాడు మిమ్మల్ని అంత పెద్ద ఆయన? మీరు ఏమైనా పని చేస్తారనా? హెల్ప్ అవును, చేస్తారా? హెల్ప్ చేస్తాను. భార్య చనిపోయింది ఆయనకు, మా కాస్ట్ రెడ్డిసే. ఇక ఆయన పెద్ద ఆయన సేవ చేయటానికి చేసుకున్నారు. ఒక కూతురు లాగా చూసుకుంటారు నన్ను. అట్లా అనకండి, అది బాగోదు కదా. పెళ్లి చేసుకున్నారు, మీరు భార్య అంతే, మళ్ళీ కూతురు ఎట్ట అవుతారు? అంటే పెద్ద అంటే అతని వయసు ఎంత అమ్మా? 75 ఉంటాయి సార్. మీకెంత? నాకు 54. ఏమ్మా? 54 ఉంటాయి సార్ నాకు. 20 ఇయర్స్ తేడా. ఓకే అమ్మా. ఆయన ఇప్పుడు ఆయనతో కలుస్తున్నారా? అవును మేడం. ఇవన్నీ నేను ఇక్కడికి వస్తున్నాను కూడా చెప్పిన. అలాగే. ఆయన చాలా మంచివాడు, ఒక దేవుడు. ఆయనకి వంట చేసి అన్ని శుభ్రంగా చూసుకుంటున్నారు. మరి 3 ఇయర్స్ బాగానే ఉన్నట్టు కదా, మీ అబ్బాయికి ఏమైంది? అయితే ఇప్పుడు నేను చెప్తున్నా మేడం. అయితే నేను ఏం చేసిన, నాది ఈ తప్పే నాది. ఎందుకంటే ఒకసారి ఆ విజయవాడ ఆయనకు ఫోన్ చేసిన నేను. 20 ఏళ్ళు అయ్యింది ఆయన వదిలేసి? నేను 25 ఏళ్ళు అయింది. ఉన్నాడా లేడా ఏమన్నా పెద్ద. నీకెందుకమ్మా, నీ కష్టాలన్నీ తీరి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉన్నావు, బాగుంది, ఆయన చాలా మంచోడు అంటున్నావు. కాదు మేడం, ఈ మొత్తం జర్నీలో అతను ఎక్కడో ఉన్నా కూడా ఈవిడికి ఆ బ్రెయిన్ తినటం అనేది కంటిన్యూ అవుతుంది అతని ద్వారా. సార్ కాదు సార్, నేను అనుకున్నా మళ్ళా పెద్దోడికి ఏదన్నా ఆధారం చూపిస్తాడేమో. ఈయన చూపిస్తున్నాడు ఆధారం? ఆయన ఏం చూపిస్తలేడు మేడం, నా పిల్లల్ని ఏం పట్టించుకోవడం. కానీ అతనంటే మీకు నమ్మకం లేదు కదమ్మా? ఆయన ఎప్పుడో నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. నమ్మకం లేదు. అయితే పెద్దోడు కొంచెం మెంటలీగా తాగుడు గీగుడు చేస్తున్నాడు కదా, రీహాబిలిటేషన్ సెంటర్లు వేస్తే కొద్దిగా దారికి వస్తాడేమో అని ఇద్దరిని. అప్పుడు ఈయన్ని అడగొచ్చు కదా. ఈయన ఏం చేయడు మేడం, డబ్బులు మాత్రం హెల్ప్ చేయడు. తిండి పెడతాడు, షెల్టర్ ఇస్తాడు. ఓకే. 25 ఏళ్ల క్రితం వదిలేసిన ఆయన ఇప్పుడు ఏదో హెల్ప్ చేస్తాడని ఎలా అనుకున్నారు? ఏంటమ్మా అతని దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటి? అప్పుడుది నెంబర్ 20 సంవత్సరాల తర్వాత మీ దగ్గర ఉందా అతని నెంబర్? ఇప్పుడు కూడా ఉంది.
చేశాను నేను. చేసిన నుంచి ఎందుకు చెప్తున్నానంటే చేసిన నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. అసలు ఆయనే మీకు ట్రిగర్ ఫస్ట్ నుంచి ఆయనకు చేసిన నుంచే ఇవి మళ్ళీ స్టార్ట్ అయినాయి నాకు. ఏం స్టార్ట్ అయినాయమ్మా? మాట్లాడడం. ఏం మాటలు? ఈసారి మాటలు ఏమున్నాయి? ఏమున్నాయంటే ఆయన వస్తుండు, ఇక వస్తాడు, ఈ నెలకు వస్తాడు, 2 నెలలకు వస్తుండే ఇక అని అసలు ఇంత అంటే అందులో ఒక నిమిషం అమ్మా, నేను ఎలిసిట్ చేయాలి కదా, వాస్తవమైన మాటలా లేదంటే అభూత కల్పన అనేది తెలియాలి కదా. వినండి ఇప్పుడు ఏమ్మా, ఇప్పుడు అతని మాటలు వినిపించడం అంటే ఎలా వినిపిస్తాయి? ఐదర్ ఫోన్లోనే వినిపిస్తాయి, గాలిలోంచన్నా వస్తాయి, గోడలోంచన్నా వస్తాయి. ఎలా వస్తాయి మాటలు మీకు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కదా, ఇప్పటిదాకా కూర్చున్నా కదా, అలా ఏం చేయలేరు, ఏం కాదు, ఇది ఎవరు పక్కన గుర్తుపట్టలేరు. మాట్లాడుతున్నాడమ్మా నీతో పాటు. ఇప్పుడు అక్కడ ఈ రూమ్ లోకి వచ్చి నుంచి లేదు, అక్కడ కూర్చున్నప్పుడు ఇలా ఏం చేయలేరు. ఇక్కడిది కాదు, ఇది బయట దేశంది, ఇది సిలికాన్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం మేము. ఏంటి ఇప్పుడు మీరు బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వినిపిస్తున్నాయా? ఈ రూమ్ లోకి వచ్చాక లేవమ్మా, లేవు మమ్మల్ని చూసి పారిపోయి ఉంటాడు. సార్, నేను చెప్తున్నాను నమ్మండి. సరే వినండి అమ్మా, అందుగురించి నేను చెప్పేది మీరు ఆలకిస్తే మీరు చెప్పేది నేను వింటా. సరే సరే నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి అనేది. ఇప్పుడు ఒకటి, ఇక్కడ నేను ఎవరినో తెలుసు కదా, తెలుసు సార్. నేను సైకియాట్రిస్ట్ని, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మాటలు వినిపిస్తున్నాయంటే ఎలా వినిపిస్తున్నాయి అనేది ఎవరిని అడుగుతారు. చెవులకే వినిపిస్తాయి సార్. అదే చెవుల్లోకే వినిపిస్తాయి. ఎలా వినిపిస్తాయి? మీ చేతిలో ఫోన్ ఉందా, లేదంటే అతను మీ పక్కన వచ్చి కూర్చుని మీతో చెప్తాడా? లేదు, ఎక్కడో విజయవాడలో ఉన్న అతను ఈ రోజు ఆయన కాదు సార్, ఆయన కాదు, ఇక్కడ హోటల్ చేసే వాళ్ళే ఈయన వస్తున్నాయి మాటలు. ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది ఎవరు మాట్లాడు. అతను అన్నారు ఆయన ద్వారా ఏమన్నా వీళ్ళు డబ్బులు అయినా వచ్చినప్పుడల్లా డబ్బులు ఎదగజల్లిపోయేది అనమాట బాగా. అతను ద్వారా డబ్బులు తీసుకొని కాబట్టి చేస్తున్నాడు. వీళ్ళు అవును అతనికి సార్. వకాలతో తీసుకుని డబ్బులు తీసుకొని చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్ గారు, లాయర్ గారు వీళ్ళు ఎవరు కూడా ఏమి హెల్ప్ చేయరు అనేది మాట్లాడేది ఎవరు? విజయవాడ అతను, హోటల్ వాళ్ళ? హోటల్ వాళ్ళే సార్, హోటల్ వాళ్ళే. అంటే ఇదేంటి ఒక బ్లాక్ మ్యాజిక్ లా ఏమన్నా అనిపిస్తోందా మీకు? ఏం మేడం? బ్లాక్ మ్యాజిక్ అంటే కనుక ఏదైనా మిమ్మల్ని ఏమైనా మాయలు మంత్రాలు చేసేసి. చిచి లేదు మేడం, మా పిల్లల్ని కూడా చంపింది కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఒకటే సీత గారు, వచ్చే లాభం ఏంటి? ఈ విధంగా మీ గురించి చెడుగా మాట్లాడటం వల్ల వాళ్ళకి నన్ను వచ్చే లాభం, పిచ్చిదాన్ని చేసి ఇడ్చి పెడతాడట వాడు. పిచ్చిదాన్ని చేయటం వల్ల వచ్చే లాభం ఏంటి? అంతే. మీ ఆస్తులు మీరు అమ్మేసుకున్నారు, మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ లేవు. ఆల్రెడీ ఇప్పుడు ఇంకో పెళ్లి కూడా అయిపోయింది. ఆవేదన పడాలంట నేను. ఎందుకు మీ మీద అంత కక్ష ఎందుకు వాళ్ళకి? అంత నష్టం మీరు ఏం చేశారని వాళ్ళంత కక్ష పెంచుకోవడానికి? ఇంకేముండదు, ఇంకా సమాధానం రాదు. కానీ చిన్న అబ్బాయి ఎలా చనిపోయాడు మేడం? వాళ్ళకు కూడా సేమ్ ఇదే చేశారు సార్. అది ఏం చేయటం వల్ల, అంటే కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? ఒక 3 రోజులకు చనిపోతాడు అనగా నాకు ఫోన్ చేసిండు. అమ్మా నా చెవులలో ఏమో వినిపిస్తున్నాయి అమ్మా, నన్ను ఎవరో బాగా తిడుతుండ్రమ్మా నన్ను. వేరే కంట్రీలో ఉండగా చనిపోయాడా? ఇక్కడే మేడం, క్యాంపస్ లో ఉంటాడు నా చిన్న. క్యాంపస్ లో ఉండగా అలా వినిపించి ఆ మాటలు వినిపించి చనిపోయాడు. హైపర్ బీపీ ఉంది. ఎంత వయసు అప్పుడు చనిపోయాడమ్మా చిన్న అబ్బాయి? ఏ వయసు అప్పుడు చనిపోయాడు? 40 years సార్. 40 years. పెళ్లి చేశారా చిన్న అబ్బాయి? చేయలేదు సార్. పెద్ద అబ్బాయికి పెళ్లి చేశారా? చేశాను సార్ 2 సార్లు. 2 సార్లు పెళ్లి చేశారు పెద్ద ఆయనకి. అతను ఏంటి తాగుడుకు అలవాటయ్యాడు అవును సార్. పెద్దోడు? అతనికి కూడా ఇలాంటివి ఏమైనా మాటలు వినిపిస్తాయి? వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే మీరు చూస్తే మీరు పరిశాన్ అవుతారు సార్. ఒక్క నిమిషంలో వాడే మాట్లాడేసుకుంటాం. పెద్ద అబ్బాయికి మాటలు వినిపిస్తున్నాయి, చిన్న ఆయనకి మాటలు వినిపిస్తున్నాయి, అవును సార్. ఈ రోజు ఇక్కడ కూర్చున్న సీత గారికి కూడా మాటలు వినిపిస్తున్నాయి. అవును సార్. ముగ్గురికి మాటలు వినిపిస్తున్నాయి. వాడు నాకు ఫోన్ చేసి చెప్పిండు. చుట్టుపక్కల వాళ్ళు కూడా, అక్క ముంగట ఒక దుకాణం పెట్టుకొని ఉండదు ఒక ఆమె, బాగా అరుస్తుండక్క, ఒక్కడే, ఫోన్ లేదు ఏం లేదు, ఒక్కడే మాట్లాడుకుంటుండే బాగా.